బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్కి వరుస షాకులు తగునట్లుగా తెలుస్తోంది. ప్రతికాడ దాడులతో ఒకవైపు భారత్ పాకిస్తాన్కి చావు దెబ్బ కొడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ప్రజెంట్ అయితే మనం చూస్తూ ఉన్నాము. గురువారం ఉదయం కరాచీ, లాహోర్, సియాల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్స్ అటాక్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ టార్గెట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అయితే దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ దాడులు చేస్తుంది అనే అనుమానం నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థల్ని నాశనం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే చైనా డెవలప్ చేసిన HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్ దెబ్బతిన్నాయని, లాహోర్లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా పోయిందని చేసినట్లు సంబంధిత వార్తలు తెలిపాయి. రష్యా ఏదైతే వైమానిక రక్షణ వ్యవస్థ తరహాలో చైనా కాపీ వర్షన్ HQ-9 ని తయారు చేసింది. ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే కావటం మనం గమనార్హంగా చెప్పుకోవచ్చు. దీనికి ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపణుల్ని HQ-9 వ్యవస్థ గుర్తించలేదు. అయితే గురువారం ఉదయం లాహోర్లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలో వరుస పెద్ద పేలుళ్లు వినిపించడంతో సైరన్లు మోగాయని, అయితే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని వార్తా కథనాలు కూడా వచ్చాయి. అయితే దీంతో లాహోర్ కంటోన్మెంట్ ఉండే ప్రాంతంలో డ్రోన్ దాడులు కూడా జరిగినట్లు పాకిస్తాన్ చెబుతూ ఉంది. అయితే దీంతో లాహోర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రజెంట్ అయితే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లాహోర్ విమానాశ్రయాలన్నీ పూర్తిగా మూసేసాయినట్లుగా మనకి ప్రస్తుతం వార్తలు అందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే లాహోర్ విమానాశ్రయాలని పూర్తిగా మూసేశారు. అయితే సియాల్కోట్, కరాచీ విమానాశ్రయాలను కూడా మూసివేస్తున్నట్లు ప్రజెంట్ అయితే సమాచారం అందుతోంది మనకి. దీని తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత దాడుల నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనము మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఒకవైపు చూస్తూ ఉన్నాము విమానాశ్రయ ఎయిర్ ఫోర్స్ కూడా మూసివేస్తున్నట్టు మనకి పలు చోట్ల సమాచారం అందుతోంది. సో ప్రజెంట్ HQ-9 డిఫెన్స్ పూర్తిగా విఫలమైనట్లుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మరో సాగు దెబ్బకు కూడా అనేక విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ భారత్ మరొక దెబ్బకు ప్రధానంగా మనకు జరుగుతున్న పరిణామాలు. ఇది లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను భారత్ పూర్తి చేసింది. భారత సైనిక స్థావరాల టార్గెట్ గా పాక్ డ్రోన్లు ఈ క్షిపణులతో దాడికి ప్రయత్నిస్తోంది. వీటన్నిటి కూడా భారత సైన్యం సమర్థవంతంగా కూడా అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రక్షణ వ్యవస్థ అంతా కూడా సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ప్రతీకారంగా పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై కూడా భారత ఆర్మీ మెరుపుదాడులకు దిగుతుంది. దీంతో భాగంగా పెద్ద ఎత్తున పాక్ మిసైళ్లను భారత్ పూర్తి చేసినట్టుగానే మనకు తెలుస్తోంది. ఇక పాక్ మిసైళ్లను సంబంధించి ప్రధానంగా చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థల్ని ఉపయోగిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది పాకిస్తాన్. చైనాకు సంబంధించిన HQ-9 ద్వారా తయారు చేసిన డిఫెన్స్ వ్యవస్థ మొత్తం కూడా భారత్ చేసిన దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయి. S-400 పాక్ కు బుద్ధి చెప్పింది భారత్. ఒక్క అటాక్ తో 2 దేశాలను కోల్పోలేని దెబ్బతీసినట్టుగా అర్థమవుతుంది. ఒకవైపు ఏదైతే ఇటు పాకిస్తాన్ కు చైనా ఏదైతే సహకరిస్తుందో దానికి సంబంధించిన వారిచ్చిన కార్యక్రమాలు ఏదైతున్నా ఆయుధాలను కూడా పక్కదరువుగా కూడా పాకిస్తాన్ ప్రయోగించిన నేపథ్యంలో అవి భారత్ వాటిని భారత్ దగ్గర ఉన్న ఆయుధ సామర్థ్యంతో కానీ ఇటు డ్రోన్స్ కూడా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో ఒకవైపు పాకిస్తాన్ కు దెబ్బతిన్నటువంటి, మరోవైపు ఏదైతే వారు తయారు చేసిన ఈ S-400 సంబంధించిన డ్రోన్స్ ఏవైతున్నాయో మిసైల్ ఏవైతున్నాయో వాళ్ళు పక్కలేరుగా నాణ్యత నిండుగా కూడా అంత తమ్ముడు నిండుగా కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక ఒకే అటాక్ తోనే 2 దేశాలను కోలుకోలేని దెబ్బతీసింది. భారత్ ప్రయోగించిన క్షిపణులను గుర్తించడంలో చైనా HQ-9 పూర్తిగా విఫలమైనట్టు కూడా తెలుస్తుంది. ఒక్కో యూనిట్ కు $3 మిలియన్ చైనా దగ్గర పాక్ కొనుగోలు చేసింది. ఏదైతే $3 మిలియన్ ఖర్చు చేసి చైనా ఇంత మొత్తంలో వాటిని తయారు చేసిన కానీ అది డిఫెన్స్ వ్యవస్థ కూడా పూర్తిగా విఫలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే భారత్ ప్రయోగించిన క్షిపణులు ఏవైతున్నాయి ప్రయోగించే సందర్భంలో వాటిని గుర్తించడంలో పూర్తిగా పాకిస్తాన్ విఫలమైంది అనేది కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఈ డ్రోన్ల ద్వారా దాడులు చేయడంలో భారత్ విజయవంతమైంది. ఈ పాకిస్తాన్ అయితే భారత్ చేసే
డ్రోన్ ఎఫెక్ట్ టార్గెట్ గా డ్రోన్ ఎప్పుడు ఏదైతే దాడులు చేస్తున్నారో దాని ద్వారా పాకిస్తాన్ అయితే ఉత్తేజితులవుతున్న ప్రత్యేక మొత్తం చూసుకుంటే పాకిస్తాన్ భారత్ సాగు దెబ్బ కొట్టిందంటూ కూడా అందరూ భావిస్తున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, చైనా HQ-9 ఏదైతే పాకిస్తాన్ వాడుకుందో దానికి సంబంధించి డిఫెన్స్ పూర్తిగా విఫలమైనట్లుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఒకవైపు భారత్ అలాగే పాక్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడులతో ఒక్కసారిగా భారత్లోని 15 నగరాలకు సంబంధించి దాడులకు పాక్ యత్నం చేస్తోంది. భారత్లోని 15 నగరాల్లోని మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లుగా పూర్తిగా జాతీయ మీడియా కూడా దీనికి సంబంధించి పేర్కొనడం జరిగింది. అయితే చైనాకు చెందినటువంటి BVR మిసైల్స్ తో దాడులు చేసేందుకు యత్నించగా మనం అనుకున్నట్లుగానే, అంటే ఏ దేశాలు ప్రపంచంలో అందరూ కూడా నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి జరిగినటువంటి భారత్ ఏదైతే చేసిందో స్థావరాలను ఖతం చేసిందో దానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా వెనక్కి వస్తాయి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నటువంటి నేపథ్యంలో చైనా కూడా ఒక ముందడుగు వేసింది. చైనాకు సంబంధించి చైనాకు చెందినటువంటి BVR మిసైల్స్ తో ఒకవైపు దాడులకు యత్నించింది. దానికి సంబంధించి భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ ని కూడా వ్యవస్థ సమర్థంగా అడ్డుకోవడం జరిగింది. అయితే జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భూజ్, ఫలోడి పాటు పలు చోట్ల నగరాలకు దాడులకు ప్రజెంట్ పాక్ అయితే ప్రయత్నం చేసింది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో భారత్ మిలిటరీని అడ్డుకోలేక విఫలమైందనే చెప్పుకోవచ్చు. సమర్థంగా భారత రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి. దీనికి సంబంధించి 15 నగరాలు ఏవైతే మనం చెప్పుకున్నామో దానికి ఎగబడినటువంటి పాక్కు భారత్ వరుస దెబ్బ తగిలినట్లుగా కనిపిస్తోంది. భారత్ సమర్థంగా అడ్డుకున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతీకారంగా ఒకవైపు భారత్ ప్రతీకార దాడులతో బొంబెలెత్తిపోతున్నటువంటి పాకిస్తాన్కు ఎదురు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే భారత్ సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు అలాగే క్షిపణులతో దాడులకు యత్నించినటువంటి దాయాదికి చుక్కెదురైంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్లోని ఆయా ప్రాంతాల్లో మోహరించినటువంటి గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు కూడా భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే చైనాకు చెందినటువంటి HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నటువంటి పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, ఆతాంపూర్, భరిండా, అలాగే బఠిండా, చండీగఢ్, నాల్ ఫలోడి, భుజ్ తదితరటువంటి ప్రాంతాల్లోనూ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ US గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు మనకి ప్రజెంట్ తెలుస్తోంది. అయితే భారత సైన్యం లక్ష్యంగా చేసుకొని ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దాడులతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. భారత రక్షణ శాఖ వర్గాలు కూడా దీనికి సంబంధించి మనకు వెల్లడించాయి వార్తలు. ఒక్క అటాక్తోనే 2 దేశాలను కోలుకోలేని దెబ్బతీసింది భారత్ అని చెప్పుకోవచ్చు. చైనాకి చెందినటువంటి HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్నటువంటి పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు యత్నించింది. మనం పేర్లు కూడా తెలుసుకున్నాం. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్ ఇలా ప్రతి 15 నగరాల్లో స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకైతే యత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ US గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. అయితే పాకిస్తాన్ దాడులకు రుజువుగా వీటి శకలాలను ఆయా ప్రాంతాల నుంచి సేకరిస్తున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే భారత్ ప్రతీకార దాడులకు పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గగనతల రక్షణ రాడర్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని సైన్యం విరుచుకుపడింది. చైనా దగ్గర HQ-9 డిఫెన్స్ వ్యవస్థను కూడా కొనుగోలు చేసింది. పాకిస్తాన్కి చైనా ఒకవైపు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పుకుంటూనే HQ-9 వ్యవస్థలను కూడా ఇవ్వటం అనేది గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు కూడా విశ్వసనీయంగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు నియంత్రణ రేఖ LOC వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, మెంతార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మేటార్లు భారీగా ఫిరంగులతో దాడులు చేస్తోంది. వీటిలో ఇప్పటి వరకు 16 మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తుంది. అయితే భారత్లోని మొత్తం
15 నగరాల్లో దాడులకు పాక్ ప్రయత్నిస్తోంది. అయితే భారత్లోని 15 నగరాల్లోని మిలిటరీ స్థావరాలపై పాకిస్తాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లుగా జాతీయ మీడియా అయితే మనకు పేర్కొనడం జరిగింది. అయితే చైనాకు చెందినటువంటి బీవీఆర్ మిసైల్స్తో దాడులు చేసేందుకు యత్నించగా భారత్లోని S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా దీన్ని అడ్డుకుంది. భారత సైన్యాన్ని మెచ్చుకోదగ్గ విషయం అని చెప్పొచ్చు. మనం ప్రతీకారంగా పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై చేస్తున్నటువంటి దాడులకు సంబంధించి జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, పఠాన్కోట్, బఠిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్ ఇలా అన్ని నగరాల్లో 15 నగరాల్లో దాడులపై ప్రయత్నిస్తోంది. ఇప్పటికీ కూడా పాక్ చేస్తున్నటువంటి దాడికి భారత్ ఒకవైపు ముందుగా ఎదురుగా ప్రతీకారంగా ఢీకొంటున్నటువంటి మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పాక్ మిసైల్ను కూల్చేసింది భారత్. దానికి సంబంధించి మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ఒకవైపు దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం అయితే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పాక్ మిసైల్స్ ఒకవైపు మిసైల్స్ని పంపిస్తుంది. వెంటనే ఏ మిసైల్స్ అయితే విసురుతుందో దాన్ని గాల్లోనే పేల్చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. భారత్ ఆర్మీ చేస్తున్నటువంటి యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్కి పాకిస్తాన్కి మరీ షాకుల మీద షాకులు కల్పిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం. డ్రోన్కి సంబంధించి కూడా ఇంతకుముందు మనము తెలుసుకున్నాము. అలాగే గురువారం కరాచీ, లాహోర్, సియాల్కోట్, రావల్పిండి సహా 10 నగరాలపై డ్రోన్ అటాక్స్ జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థ అలాగే టార్గెట్ చేసినట్లు మనకి సమాచారం. దీంతో పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైపోయింది. వాళ్ళకి ఎటు దిక్కుతోచని పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పాకిస్తాన్ దాడులు చేస్తుందనే అనుమాన నేపథ్యంలో భారత్ ఈ రక్షణ వ్యవస్థలను అన్నీ కూడా నాశనం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక వైపు ఈ రక్షణ వ్యవస్థల్ని నాశనం చేయడంతో పాకిస్తాన్కి ఎటు దిక్కుతోచని పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే చైనా డెవలప్ చేసినటువంటి HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థ యూనిట్స్ కూడా దెబ్బతిన్నాయని, అలాగే లాహోర్లో పాక్ సైన్యానికి రక్షణ లేకుండా చేసినట్లు మనకు సంబంధిత వర్గాలైతే తెలుపుతున్నటువంటి న్యూస్ ఇది. రష్యా S-400 వైమానిక రక్షణ వ్యవస్థల్లో కూడా మనం చూసుకుంటే చైనాలో కూడా చైనా కాపీ వర్షన్ HQ-9ని కూడా తయారు చేసింది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ వాడుతున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇదే కావడం మనకి గమనార్హంగా చెప్పుకోవచ్చు. దీనికి ముందు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత క్షిపుల్ని కూడా HQ-9 వ్యవస్థ అయితే గుర్తించలేదు. అయితే గురువారం ఉదయం లాహోర్లోని వాల్టన్ విమానాశ్రయం సమీపంలో వరుస పెద్ద పేలుళ్లు వినిపించడంలో ఒక్కసారిగా సైరన్స్ మోగాయని ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశాయని చెప్తున్నారు. धमाका हुआ है, ये बताया जा रहा है कि जोरदार धमाके से सबसे बड़ी खबर आपको बता दें, और बड़ी खबर पाकिस्तान की कराची से मिल रही है, जहां पर जोरदार ब्लास्ट हुआ है। पूरा शहर धमाके से दहल उठा है और ये बताया जा रहा है कि कराची में ये बड़ा ब्लास्ट हुआ है। पाकिस्तान की कराची से इस वक्त की बड़ी खबर, धमाका हुआ है, ये बताया जा रहा है कि जोरदार धमाके से पूरा कराची दहल उठा है। सबसे बड़ी खबर आपको बता दें, और बड़ी खबर पाकिस्तान की कराची से मिल रही है, जहां पर जोरदार ब्लास्ट రైట్. పాకిస్తాన్ ఏదైతే చైనా అండా చూసుకొని HQ-9 పంపించిందో, వాళ్ళు పంపించినటువంటి క్షిపణులను గుర్తించడంలో నిజంగా చెప్పాలంటే చైనా పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే డిఫెన్స్ మనం చూసుకున్న డిఫెన్స్ కోసం ఏదైతే చైనా పంపించినటువంటి ఒక్కొక్క యూనిట్కి $3 మిలియన్ ఖర్చు చేసి మరి HQ-9ని కొనుగోలు చేయడం జరిగింది. అంటే మనం చూసుకోవచ్చు చైనా సరుకు నిజంగానే మరొకసారి కూడా ఫేక్ అని ప్రూవ్ అయింది. మనం ఎలాగైతే మన ప్రధానమంత్రి మోడీ
చైనాకి సంబంధించినటువంటి వస్తువులను బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మనం చూస్తే క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది. ఏదైతే పాకిస్తాన్ దీన్ని నమ్ముకొని చైనాని